నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన దామోదర రాజనరసింహ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం. స్వామివారికి 50 కిలోలు తేనె మరియు పంచామృతాలతో అభిషేకం, హోమం. గజ్వేల్ మండలం రావల్కోల్ గంగపుత్ర సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానం చేసిన సంఘం నాయకులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఎస్ఐ గంగరాజు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గురువారం ఉదయం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గురువారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు. ఆసుపత్రిలోని శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టాలని, పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచించారు. ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్ లో డయాలసిస్ సెంటర్ ని మంత్రి పరిశీలించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అధ్యాపకులతో, మెడికలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకుందామన్నారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని, దాన్ని బాధ్యతగా జవాబుదారీతనంతో నిర్వర్తించాలన్నారు. తెలంగాణలో పేదవానికి, జబ్బు పడ్డ ప్రతి పౌరునికి నాణ్యతతో కూడిన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. సంగారెడ్డి చుట్టుపక్కల నుంచి వచ్చే నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యరీత్యా సంగారెడ్డి గుండెకాయ లాంటిదన్నారు. దవాఖానా పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు దవాఖానాలు ఇష్టారాజ్యంగా వైద్యం చేయకుండా మెడికల్ చట్టాలు పాటించాలని సూచించారు. జిల్లా హాస్పిటల్లోని అన్ని పరికరాలు, యంత్రాలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ దవాఖానాలో వైద్యం చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానాలో అనుభవం గల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. డయాలసిస్ బెడ్లు పెంచాలని, రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దవాఖానా ఆవరణలో పెండింగ్ లో ఉన్న హాస్టల్ భవనాలను, అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ట్రైనీ కలెక్టర్ మనోజ్, టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, ఆర్డీఓ వసంతకుమారి, డిఎంఈ డాక్టర్ ఎన్ వాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్, జీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సుధా, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ గాయత్రి, టీపీసీసీ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మా ఇంజనీరింగ్ విభాగానికి, సూపరింటెండెంట్ కు, మా ప్రిన్సిపల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఇమీడియట్లీ దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరిలో, మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేస్తాం. చివరగా మీ అందరి ఒక విన్నపము, ఈ సంవత్సరాలకు సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ, నర్సింగ్ హాస్టలే కానీ, పిల్లలకు హాస్టలే కానీ ఈ ఇయర్ వచ్చి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ another 4 months time we'll complete the entire structure and we'll hand it over to the students. That we will do our responsibility. చివరగా I have gone to the entire hospital, government general hospital teaching. I remember I was
a huge property. The district hospital. ఇక్కడ ఏం జరిగినా నారాయణఖేడ్ కానీ, జోగిపేట కానీ, జరాబాద్ కానీ, సదాశివపేట కానీ, నర్సాపూర్ కానీ ఏ అన్నిటికీ ఆరోగ్య రీత్యా ట్రీట్మెంట్ ఇచ్చే ఉండగా సంగారెడ్డి. ప్రధానంగా మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మన హాస్పిటల్, గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఆ మిత్రుడు జగ్గారెడ్డి గారు తనకు కళ ఇక్కడ పెద్ద ఆసుపత్రి మెడికల్ కాలేజ్ కావాలని త్వరలో ఇంకా 3-4 మాసాలలో ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఇనాగ్రేట్ చేయబోతున్నారు. దానికి తోడు 500 పడకల కొత్త ఆసుపత్రి సంగారెడ్డికి వస్తుంది. అది మంజూరు చేయాలి. దానికి సంబంధించిన స్థలం ఉన్నది. అంచెలంచెలుగా మనకు ట్రామా సెంటర్ ఉన్నది, ఎంసీహెచ్ ఉన్నది. దానికి తోడు 500 పడకల హాస్పిటల్ మనం మంజూరు చేసుకుంటే రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు సంపూర్ణంగా పేదవారికి వైద్యాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వ పరంగా పిఎస్సిఏ కానీ, సబ్ సెంటరే కానీ, సిఎస్సిఏ కానీ, ఏరియా హాస్పిటలే కానీ. మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి గంగపుత్ర సంఘం భవనాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సంఘం నాయకులు మల్లారెడ్డికి ఘనస్వాగతం పలికారు, శాలువాతో సన్మానించారు. మేడ్చల్ మండల రావల్కోల్ గ్రామంలో నూతనంగా నిర్మించినటువంటి గంగపుత్ర సంఘం భవనాన్ని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. సంఘం నాయకులు మల్లారెడ్డికి ఘనస్వాగతం పలికారు, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని మల్లారెడ్డి చెప్పారు. ప్రజలు తన వెంట ఉన్నందునే మంత్రిగా పనిచేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రావల్కోల్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించామని, గ్రామంలో సీసీ రోడ్లను సొంత నిధులతో వేయించామని మల్లారెడ్డి తెలిపారు. సంఘం భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, సీనియర్ నాయకులు రాజమల్లారెడ్డి, భాగ్యారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ ముద్రాజ్, మాజీ వైస్ ఎంపీ గోపని వెంకటేష్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు హరత్ రెడ్డి, నాయకులు ప్రభాకర్ రెడ్డి, మామిండ్ల వెంకటేష్, రాము, రమేష్, గంగపుత్ర సంఘం గ్రామ అధ్యక్షుడు కె మహేష్, ఉపాధ్యక్షుడు బాబు, కోశాధికారి శంకర్, ఎం వెంకటేష్, కృష్ణలతో పాటు తదితరులు పాల్గొన్నారు. మేము ఇవాళ గంగపుత్ర సంఘం నిర్మించుకోవడం అనేది జరిగింది. మాకు పెద్దలు కొంతమంది డొనేషన్ కూడా చేయడం జరిగింది. మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానీ, మా సర్పంచ్ మహేందర్ రాజభైర మహేందర్ కానీ, హరత్ అన్న, చక్ర అన్న అని చెప్పేసి, మా వార్డ్ నంబర్ ప్రభాకర్ రెడ్డి అన్న, రమేష్ అన్న, వీళ్ళందరూ మాకు కొంతమంది దానం చేయడం అనేది జరిగింది. అలాగే మా సంఘం పిల్లలు కూడా కొన్ని అమౌంట్ వేసుకొని సంఘం ఇవాళ నిర్మించుకోవడం అనేది జరిగింది. ఈ ఓపెనింగ్కి మా పెద్దలు అందరూ వచ్చినారు, మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మల్లారెడ్డి గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందం వేసింది. ఇవాళ ఆనందంగా మేము ఇవాళ సంఘం అయితే ఓపెనింగ్ చేసుకోవడం అనేది జరిగింది. గంగపుత్ర సంఘం ఓపెనింగ్కు అందరూ మన మల్లారెడ్డి సార్ కానీ, మన ప్రభాకర్ రెడ్డి కానీ, మన మహేందర్ సర్పంచ్ మహేష్ కానీ, హరత్ రెడ్డి కానీ, గోపని వెంకటేష్ కానీ, అమ్మిన వెంకటేష్ కానీ, వీళ్ళందరి సహాయంతో మా సంఘం ఈరోజు మేము వాళ్ళంతా సహాయం చేశారు కాబట్టి, అలాగే చక్రారెడ్డి కూడా, వీళ్ళందరూ మాకు రమేష్, మందపురం రమేష్ కానీ, మా వార్డ్ నెంబర్ మా రమేష్, అందరి సహాయంతో మేము ఈరోజు సంఘాన్ని కట్టుకున్నాము. ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని మాకు కోరుకుంటున్నాం. వాళ్ళకు కూడా మేము ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తాము. మా సంఘం తరఫున మా వాళ్ళు అందరూ ఒక్క పట్టు మీద ఉంటాము మేము. ఎందుకంటే మాకు చాలా సాయం చేశారు. దీనికి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మా రావల్కోల్ గ్రామంలో పెద్ద ఎత్తున గంగపుత్ర సంఘం భవన్, గంగపుత్ర సోదరులకు అందరూ కూడా, మా అక్కలకు, మా అన్నలకు, మా చెల్లెళ్లకు, మా తమ్ముళ్లకు, మా మాజీ సర్పంచ్కు, మాజీ వైస్ ఎంపీపీకి, మా పార్టీ ప్రెసిడెంట్లకు, మా యూత్ నాయకునికి, మా ప్రభాకర్కు అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున ఇలా గంగపుత్ర సంఘం అంటే
ఈ ఊరికి నాకు చాలా సంతోషం అనిపించింది. నేను మంత్రి ఉన్నప్పుడు మా అక్కలకు మట్టి అంటొద్దని చెప్పి ప్రతి రోడ్డు నా సొంతం పైసలతో నేర్పిస్తుంది. అదే మాదిరిగా ప్రతి గుడి కూడా ఇలా యాదవులది కానీ యాదవుల మా గుడి కానీ మన గౌడ్స్ గుడి కానీ ఇంకా ఎవరిదైనా ఏ సంఘందైనా సరే నా సొంతం డబ్బులు ఇచ్చి నేను వాళ్ళకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళు కొద్దిగా డబ్బులు వేసుకొని ఇలా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే మాదిరిగా కూడా మా అక్కలు మా తమ్ముడు మాకు ఇంత మంచి రోడ్లు వేపించిండు, గుడ్లు కట్టించిండు, కుల సంఘాలు కట్టించిండు. మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళీ ఒకసారి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా పాదాభినందనలు. ఎప్పటికీ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా. భగవంతుడు అన్ని రకాల కూడా నాకు మంచి ఐశ్వర్యం ఇచ్చిండు, ధనం ఇచ్చిండు, ధాన్యం ఇచ్చిండు, మంచి కొడుకులు ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు, మన్మరాలను ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు. నాకు అట్లనే మాదిరిగా మా అక్కలను ఇచ్చిండు, మా అన్నలను ఇచ్చిండు. అందరు కూడా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఇంకా అభివృద్ధి చేస్తా. ఒకనాడు రావాలనుకోవాలంటే అన్ని ఇబ్బందులు ఉండే, ఆ పంచాయతీలే ఉండే. ఆ ఊర్లోకి వచ్చే రోడ్లు ఆ టిప్పర్లు నడుస్తుంటే దుమ్ము ధూళితోటి అన్నంలో తిని ఎన్నో రోగాలతోటి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు. అసుంటిది ఆ రోడ్డును వెడల్పు చేసి వాళ్ళకంతా ఇదే చేసి ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు రావణకోల్కు రావాలంటే ఎంట్రెన్స్ పెద్ద రోడ్డు చేసిన ఘనత మల్లన్నది. మెదక్ జిల్లా మాసైపేట మండలం రామంతాపూర్ తాండాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించిన వైద్య బృందం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా మాసైపేట మండలం రామంతాపూర్ తాండాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఫీవర్ సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించిన వైద్య బృందం ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, నీటి తొట్లలో మురికి నీరు లేకుండా చర్యలు చేపట్టాలని అవగాహన కల్పించారు. జ్వరం లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎం రేణుక, ఆశా వర్కర్లు రేణుక, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సిబ్బంది అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులు, వాంతులు, బయళ్ళు, జ్వరాలు, టైఫాయిడ్, డెంగ్యూ, దోమల వల్ల వస్తాయి. ఏదేంటంటే ఊరిలో శుభ్రత లేకుండా, మంచినీళ్ళు తాగకుండా, చేతులు కడుక్కోకుండా, ఆ చేతులు కడుక్కోరు, పొలంకి వస్తారు, చేతులు కడుక్కోరు, అట్టనే తినేస్తారు. అందులో మట్టి అట్లనే గోళ్ళు పెంచుకుంటారు, ఆ గోళ్ళు తీయరు. దానివల్ల అది అంత లోపలికి పోయి వాంతులు, బయలు. కాబట్టి శుభ్రంగా ఉండాలి. అందరూ ఇంటి మొత్తం ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఎప్పటి వాటర్ దినం తప్పించి దినం వాటర్ మార్చుకోవాలి. పిల్లలకు కొంచెం జ్వరం రాగానే సిస్టర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాచుకోవద్దు. మళ్ళీ వాతావరణం చూసి వాళ్ళు మంచిగా ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే ఊరంతా శుభ్రంగా ఉంటుంది. ఎవరికి ఎలాంటి జ్వరాలు కానీ రోగాలు కానీ రావు. నిజాంపేట మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణ ఆవరణలో డిఎల్పిఓ సురేష్ కుమార్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం టీం ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణం ఇరువైపులా మొక్కలు నాటడం జరిగిందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం ఆవరణలో డిఎల్పిఓ సురేష్ కుమార్ స్వచ్ఛందం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం టీం ఆధ్వర్యంలో క్రీడా ప్రాంగణంలో ఇరువైపులా మొక్కలు నాటడం జరిగిందని, అలాగే దాతల సహకారంతో గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండేందుకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు లాగా ఇతర గ్రామాల యువకులు ఆదర్శంగా తీసుకుని చెట్లు మొక్కలు నాటి వాటిని రక్షించుకోవాలన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం టీం సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ జూనియర్ అసిస్టెంట్ విఠల్, గ్రామ కార్యదర్శి నర్సింలు, ఆరోగ్యమే మహాభాగ్యం టీం సభ్యులు జీపీ స్వామి, జీడి తిరుపతి గౌడ్, బట్ట మహేష్, తిరుపతి ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల్, కారోబర్ కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ స్వచ్ఛదనం పచ్చదనంలో కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మండలంలో మరి ఆరోగ్యమే మహాభాగ్యం సభ్యులందరూ కలిసి
మరి నన్ను ఆహ్వానించారు. ఈ తెలంగాణ క్రీడా ప్రాంగంలో వారు మరి 6 lakhs దీనికి డొనేషన్ ద్వారా కలెక్ట్ చేసుకొని మంచి క్రీడా ప్రాంగణాన్ని అలాగే ఆహ్లాదాన్ని పెంచి వాళ్ళు సంరక్షిస్తున్నారు. అలాగే ఈరోజు వన మహోత్సవంలో భాగంగా కూడా బాదం మొక్క నాటడానికి సభ్యులంతా కూడా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళని అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి గ్రామంలో కూడా యూత్ ఆరోగ్యమే మహాభాగ్యం సభ్యుల్ని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి గ్రామాల్లో కూడా మరి స్వచ్ఛదనం పచ్చదనం వీర్చేలా ఆరోగ్యవంతమైనటువంటి గ్రామాలు అభివృద్ధి చెందాలని వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆరోగ్య మహాభాగ్యం నిజాంపేట సభ్యులందరికీ కూడా అభినందనలు. అలాగే పంచాయతీ కార్యదర్శి వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నందుకు కూడా మరి పంచాయతీ కార్యదర్శిని కూడా అభినందిస్తున్నాం. అలాగే పంచాయతీ పాలకవర్గం అలాగే ప్రజలను కూడా మమేకమై కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని ఏదైతే గవర్నమెంటు వాళ్ళ యొక్క ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నందుకు యువతను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే కొల్చారం పరిధిలో గల సబ్ సెంటర్లలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా కొల్చారం, రాంపూర్, అంసన్పల్లి మరియు వరిగుంతంలోని తుక్యా తాండాలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే కొల్చారం పరిధిలో గల సబ్ సెంటర్లలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా కొల్చారం, రాంపూర్, అంసన్పల్లి మరియు బరిగొంతంలోని తుక్యా తాండాలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ రమేష్ శిబిరానికి వచ్చిన వారందరికీ పరీక్షలు చేశారు. వారికి మందులు కూడా ఇచ్చారు. షుగర్ మరియు బీపీ పేషెంట్లను గుర్తించి వాళ్లకు నెలకు సరిపడా మందులు ఇచ్చారు. అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, డయేరియా వచ్చే ఆస్కారం ఉంటుందని తెలిపారు. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని, త్రాగునీరుని వేడి చేసి చల్లార్చుకుని తాగాలన్నారు. తుక్యా తాండాలో ఇంటింటికి వెళ్లి పరిసరాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు. నీరు నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమేష్, ఫార్మసిస్ట్ మదన్ మోహన్, ఎంపీహెచ్ఈఓ, పంచాయతీ సెక్రటరీ రాజేశ్వరి, ప్రవీణ, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్, స్థానిక స్కూల్ ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో 2000 సంవత్సరాల క్రితం వంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు 50 కిలోల తేనె మరియు పంచామృతాలతో అభిషేకం, హోమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో 2000 సంవత్సరాల క్రితం నాటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం శ్రీనివాస్ శర్మ, సాయిభార్గవ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి రోజు 50 కిలోల తేనె మరియు పంచామృతాలతో అభిషేకము, హోమం నిర్వహించారు. శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి ఆశీస్సులతో అనుగ్రహం మేరకు రెండవ రోజు ఏదైనా విశేష పూజలు చేయాలని చెప్పగా 1,00,000 తమలపాకులతో నాగవెల్లి అర్చనతో ఆంజనేయ స్వామికి అభిషేకం, అర్చన చేయడం జరిగిందని, దీనిలో భాగంగా గ్రామ భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి హోమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి యాదగిరి గౌడ్, పాలా రమేష్ గౌడ్, కోఆప్షన్ హైమద్, భూపాల్ రెడ్డి, మల్లేశం గౌడ్, బొరణ కనకరాజు గౌడ్, తోట మల్లయ్య, శ్రీనివాస్, బోయిని భిక్షపతి, బొరణ సత్యనారాయణ, కుమార్ గౌడ్, సంతోష్, ప్రశాంత్, జాంగీర్, విద్యాకర్, రాములు, సుదర్శన్, శేఖర్, రిపోర్టర్ బాలరాజు గౌడ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. శుభమస్తు, అవిఘ్నమస్తు. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వా నరయూథం ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ చవితి నాడు మన అహ్మదీపూర్ గ్రామంలో గల ప్రసిద్ధ
సుమారు 2000 సంవత్సరాల క్రితమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం జరుగుతుంది. అందులో భాగంగా 2 రోజుల కార్యక్రమం మొత్తం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మొదటి రోజు 50 కిలోల నూనెతోని శ్రీ 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 యతివర మాధవానంద స్వామివారి ఆశీస్సులతో వారు అనుగ్రహం మేరకు 50 లీటర్ల తేనెతో అభిషేకం చేయడం జరిగింది. అందులో 2వ రోజు ఏదైనా విశేష కార్యక్రమం చేయాలి అని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించగా 1,00,000 తమలపాకులతో నాగవల్లి దళార్చన ఆంజనేయ స్వామికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయినారు. అన్నదాన కార్యక్రమం పలువురు గ్రామాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసి స్వామివారిని వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందినారు. జై శ్రీరామ్. గజ్వేల్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు నీరు లేక వాటి కింద సాగులో ఉన్న వ్యవసాయ భూములకు నీరు సదుపాయం లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నీటిని విడుదల చేయాలని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. గజ్వేల్ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు నీరు లేక వాటి కింద సాగులో ఉన్న వ్యవసాయ భూములకు నీరు సదుపాయం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీళ్లు, నిధులు, నియామకాలలో మొదటి అంశం నీళ్లు సరఫరా విషయంలో విఫలమైందని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి తక్షణమే నీటిని విడుదల చేసి చెరువు, కుంటలు నింపే విధంగా గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శాఖ అధికారి జానకిరామ్ కి బీజేపీ గజ్వేల్ పట్టణ కమిటీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిందో దాంట్లో మొదటి అంశం నీళ్లు గజ్వేల్ ప్రజలకు అందరి ద్రాక్షగా మిగిలిపోయాయన్నారు. గజ్వేల్ ప్రజానీకం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ మరియు కాలువల పేరిట చాలా భూములు పోగొట్టుకున్న రైతులకు సాగునీరు రాకపోవడం చర్చనీయాంశమైంది. కావున వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేసి కాలువల వెంట గజ్వేల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు నింపే విధంగా చూడాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పెండియాల శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి ఆలేటి సుమతి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మందా వెంకట్, బీజేపీ నాయకులు నాగు ముద్రాజ్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, నరసింహ ముద్రాజ్, వడ్డేపల్లి ప్రసాద్, బీజేపీ పట్టణ కోశాధికారి హరికుమార్, బీసీ మహిళా కిసాన్ మోర్చాల అధ్యక్షులు దువ్వల రాజు యాదవ్, కుంకుమరాణి, సంగం కరుణాకర్, బీజేపీ పట్టణ అధికార ప్రతినిధి రాజు యాదవ్, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి వినోద, ఉపాధ్యక్షురాలు మంతూరి మమత, పాతూరి మమత, కార్యదర్శి చింతా సరిత, బీసీ మోర్చా పట్టణ కార్యదర్శి సురేష్ కుమార్, నరేష్ కుర్మా, బీజేపీ పట్టణ నాయకులు వేణుగోపాల్, రాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఉద్యమం ఏదైతే రాష్ట్రం కోసం మనం ఉద్యమం చేసామో ఆ ఉద్యమంలో మొదటిది నీళ్లు, నిధులు, నియామకాలనే ఉద్యమం నడిచింది. ఆ దాంట్లోనేటువంటి నీళ్లు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతుల భూములు తీసుకొని ఈరోజు మల్లన్న సాగర్ అయితేనేమి, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ అయితేనేమి ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టి కూడా గజ్వేల్కు సంబంధించినటువంటి రైతుల భూములలో సాగు నీరు లేకపోవడం ఈరోజు ఇది చర్చనీయాంశమైన అంశం. కాబట్టి వెంటనే ఈరోజు ప్రాజెక్టుల గురించి భూములే కాదు, గజ్వేల్ రైతులు కాలువల గురించి కూడా భూములు పోగొట్టుకొని ఈరోజు మాకు నీళ్ళు వస్తాయనే ఆశతోని ఈరోజు వాళ్ళు భూములు వదులుకున్నారు. అట్లాంటి వదులుకున్న రైతులకు ఈరోజు నీళ్ళు ఇవ్వకపోవడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈరోజు నీళ్లను గజ్వేల్కి ఇవ్వడంలో మొహం చాటేసింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వెంటనే ఈరోజు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీళ్ళిచ్చి ఇదే విధంగా ఏదైతే గజ్వేల్ నియోజకవర్గంలో కాలువలు ఉన్నాయో ఆ కాలువల వెంట ఈరోజు పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు ఏదైతే క్యాసారము, పెజ్ఞాపూరు, ముట్రాజిపల్లి, పాండవుల చెరువు ఇట్లా అనేకమైన చెరువులు, కుంటలు గజ్వేల్ పట్టణ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ కుంటల పరిధిలో కింద సాగు ఉన్న భూములలో ఈరోజు నీరు శాతం తక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఈ యొక్క కుంటలను, చెరువులను నింపుతూ అదేవిధంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో నీళ్లు నింపాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ గారికి, ఈ గారికి మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కావున వెంటనే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని నీళ్లు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ గంగరాజు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ గంగరాజు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రోజు రోజు సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ప్రజలను మోసం చేయడం జరుగుతుందన్నారు. తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగినా చెప్పవద్దన్నారు. రైతులకు రుణమాఫీ పేరుతో లింకులను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తెలియని లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. చాలా ఇంకా మెసేజ్లు వస్తున్నాయి, ఇంకా అన్నోన్ లింక్స్ వచ్చి మీకు గిఫ్ట్ వచ్చిందని, ఇంకేదో ఆఫర్ వచ్చిందని, ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పేసి వస్తున్నాయి. వాటిని ఓపెన్ చేస్తున్నాం. మనము అన్నెసరిగా దాంట్లో మనం ఫిక్స్ అయిపోతున్నాం. ఇంకా కొన్నిట్లలో ఏమవుతుంది, లోన్ ఫ్రాడ్స్. లోన్ ఇస్తామని చెప్పేసి వాడు మనకు నువ్వు ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ అని సబ్మిట్ చేస్తే నీకు లోన్ ఇస్తామని చెప్పేసి చెప్తే మనం అన్నీ సబ్మిట్ చేస్తున్నాం. లోన్ ఇస్తాడు, కానీ దానికి డబుల్ ట్రిపుల్ ఇంట్రెస్ట్ వేసుకుంటూ నిన్ను ఎన్ని పే చేసినా కూడా వాడు ఇంకా పే చేయమంటాడు తప్ప నీ పేయింగ్ ఆపడు. ఇంకా అట్లా చేస్తాడు. నేను తర్వాత నీకు ఈ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ టార్చర్ చేయడము, అట్లా రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటాడు. కాబట్టి ఎవరైనా సైబర్ క్రైమ్ అనే దానికి లోన్ అయినట్లయితే 1930 అనే టోల్ ఫ్రీ నంబర్కు డైరెక్ట్గా మనం ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత ఫర్దర్ వాళ్ళ నుంచి జరిగే న్యూసెన్స్ కానీ మన దగ్గర నుంచి డబ్బులు లాస్ అయ్యేటటువంటి అది కూడా ఆగిపోతాయి. 1930 నెంబర్కు మనం ఫోన్లోనే కాంటాక్ట్ చేసి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఏ సైబర్ రిలేటెడ్ ఎనీ ఫ్రాడ్, ఇంక అందులో చాలా రకాలు ఉన్నాయి. రోజు రోజుకు కొత్త కొత్తవి అవలంబిస్తారు వాళ్ళు కూడా. మరి ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఈ రుణమాఫీ వచ్చింది కదా, దానికి సంబంధించి కూడా వాడు ఒక కొత్త లింక్ తయారు చేసి మీ రుణమాఫీ ఇది పడిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఓపెన్ చేయండి అని చెప్పేసి లింక్ ఓపెన్ చేసి నీకు ఒక ఆడు మిస్గైడ్ చేస్తుంటాడు. రాలేదనో అదనో నువ్వు ఓటీపీ చెప్పు, లేదా అకౌంట్ నెంబర్ చెప్పు, చెక్ చేస్తాం అట్లా అని చెప్పేసి డీటెయిల్స్ చెప్పి వాడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేయడానికి ట్రై చేస్తాడు. అట్లా అంటే పబ్లిక్లకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద వాడు ప్రయోగం చేస్తుంటాడు అనమాట. ఎప్పుడు ఒకే రకం వస్తుంది అని మనం చెప్పలేము. ఇంకా ఎప్పుడు ఏ రకమైన కాల్ వచ్చినా కూడా దాన్ని సస్పెక్టింగే చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఒక బ్యాంకు నుంచి నేను ఏదో నీ క్రెడిట్ కార్డు అప్డేట్ చేస్తాము, పాన్ కార్డు ఇది చేస్తాము, నీ ఏటీఎం ఎక్స్పైరీ అయిపోయింది దాన్ని అప్డేట్ చేస్తాము అని చెప్పేసి ఇదివరకు చాలా జరిగినాయి అవి. ఇప్పుడు ఇంకా కొత్త రకం అన్నమాట. ఇంకా మనం ఊహించని విధంగా వాడు మనల్ని ట్రాప్ చేస్తాడు అనమాట. కాబట్టి అట్లాంటి వాటిని నమ్మద్దు. ఆన్లైన్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఏమైతే ఫేక్ లింక్స్ ముందుకు వస్తున్నాయి. ఒక ప్రోడక్ట్ కోసం ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ చూస్తున్నప్పుడు షాప్ నౌ అని చెప్పేసి వస్తుంటుంది. మన దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఫేక్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. వాడు చెప్పిన వాటికి ఏదో రకమైన ఓటీపీ చెప్పినా కూడా ఫోన్ యాక్సెస్ అయిపోతుంది వానికి. మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం వాని దగ్గరికి చేరిపోయి వాడు తర్వాత మనల్ని ఇబ్బందులకు గురి చేయడం చేస్తుంటాడు. అట్లా అనేక రకాలు మేము చూస్తున్నాం. కొంచెం తగ్గిర్రు, అయినప్పటికీ కూడా కొంతమంది బాధితులు ఇంకా కూడా వస్తారు. నాది ఈ అమౌంట్ పోయింది సార్, అంత అమౌంట్ పోయిందని చెప్పేసి. ఒకటి అత్యాశ వలన అవి జరుగుతున్నాయి. కొంతమంది ఏమో తెలియకపోవడం వలన, కొంతమంది అవగాహన ఉన్నా కూడా ప్రయోగాలు చేస్తారు దాని మీద. అట్లాంటి వాటి వలన జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కొంత తగ్గినాయి ఈ మధ్య. లేకపోతే కొత్త రకమైన ఫ్రాడ్ ఎప్పుడు ఏ రకం వస్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రతి టెక్నికల్ రిలేటెడ్ ఏ దాని మీద అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎవడో సంబంధం లేనోడు, వానికి అసలు అక్కడ పోతేనే మనతో మాట్లాడే టైం ఉండదు. నీకు ఫోన్ చేసి అడుగుతుండు అని అంటే మనం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున అహ్మదీపూర్ గ్రామంలో డాక్టర్ ప్రణయరాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ విసిరివేయడం జరిగింది మరియు నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో క్లోరినేషన్ చేయడం జరిగిందని, ఆల్ఫా సైఫార్మరిటిక్ ద్రావణంతో దోమల లార్వాలను అరికట్టుట కోసం దోమల మందు పిచికారీ చేయడం జరిగిందని మరియు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యొక్క పరిశీలన చేయడం జరిగిందన్నారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, సేఫ్ హ్యాండ్ వాష్ మరియు సీజనల్ వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, కలరా, టైఫాయిడ్, డెంగ్యూ గురించి గ్రామంలో ర్యాలీ తీయడం జరిగిందన్నారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణయరాజ్ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించినట్లయితే సీజనల్ వ్యాధులు దూరంగా ఉండవచ్చునని, మనము మరుగుదొడ్డికి పోయిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, అన్నం తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ప్రతిరోజు స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలని, ఇంటి ముందు ఇంటి పరిసరాలలో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలని, అప్పుడే మనందరం ఆరోగ్యంగా ఉంటామని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అహ్మదీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగ్నాకర్, ఎంపీహెచ్ఈఓ సత్యనారాయణ రెడ్డి, విలేజ్ సెక్రటరీ కుమారస్వామి, స్థానిక ఏఎన్ఎం ప్రభావతి, ఆశా వర్కర్లు కళావతి, స్వరూప మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వైద్య సిబ్బంది రజిత, సుందరి, గ్రామ పంచాయతీ సిబ్బంది మల్లయ్య, స్వామి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. నేను అమ్లిపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రణయరాజ్. ఈరోజు మనము స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మన పిఎస్సి పరిధిలో ఉన్న ప్రతి గ్రామంలో మన ఆశాస్ ఇంకా ఏఎన్ఎంస్ హౌస్ హోల్స్ ఫీవర్ సర్వే గురించి మరియు డ్రై డే యాక్టివిటీస్ మరియు స్టాగ్నెంట్ వాటర్లో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. అలాగే మన వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్ అంటే వెక్టార్ బార్న్ డిసీజెస్ కానీ వాటర్ బార్న్ డిసీజెస్ కానీ రాకుండా మనల్ని మనము ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం ప్రతి గ్రామ పంచాయతీలో మన ఆశాస్ మైకింగ్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఫ్రైడే ఇప్పుడు ప్రతి మంగళవారం మరియు ఫ్రైడే కూడా చేస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన క్యాంపెయిన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మనల్ని మనము పరిశుభ్రతగా ఉంచుకోవడం ద్వారా, పరిసరాల పరిశుభ్రత ద్వారా ఈ సీజనల్ డిసీజెస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. ఇవన్నీ కూడా మనము. అక్రమంగా హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి గజ్వెల్కు తరలిస్తున్న 17.5 టన్నుల రేషన్ బియ్యాన్ని మేడ్చల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ ఏసీపీ బి శ్రీనివాస్ రెడ్డి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. బుధవారం విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి పర్యవేక్షణలో మేడ్చల్ డీసీపీ ఎన్ కోటిరెడ్డి మార్గదర్శకత్వంలో ఓఆర్ఆర్ మీదుగా గజ్వెల్ ప్రాంతానికి KA 398077 గల లారీలో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో మేడ్చల్ జోన్ ఎస్ఓటీ మేడ్చల్ పోలీసులు కలిసి లారీలో తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఎల్బీ నగర్ లో నివాసం ఉండే ఫయాజ్, గజ్వెల్ ప్రాంతానికి చెందిన రత్నాకర్ అనే వ్యక్తికి ఈ రేషన్ బియ్యం అమ్ముతున్నట్లు డ్రైవర్ రాజశేఖర్ విచారణలో తెలిపినట్లు ఏసీబీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఫయాజ్, రత్నాకర్ అనే వ్యక్తులపై గతంలో కూడా 2 కేసులు ఉన్నట్లు స్పష్టం చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ప్రజలు గ్రహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గాంజా మాదక ద్రవ్యాల గురించి పెద్ద ఎత్తున రైట్స్ చేయడం జరుగుతుంది. మన గౌరవనీయులు సిపి అవినాష్ మహంతి సార్ ఉత్తర్వుల మేరకు డీసీపీ గారు మెడికల్ టీం మరియు ఎస్ఓటీ టీమ్స్, సిసిఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున అసాంఘిక శక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న ఎస్ఓటీ మెడికల్ టీం శ్యామ్ సుందర్ ఇన్స్పెక్టర్ గారి వాళ్ళ టీము మరియు మెడికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారి టీము వాళ్ళకి వచ్చిన సమాచారం మేరకు కండ్లకోయలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక లారీ క్లియరింగ్ నెంబర్ KA 398077 అనే లారీ 17.5 టన్నుల రేషన్ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కడి అనేది విచారిస్తే దీని డ్రైవరు వడబాల్కర్ రాజశేఖర్, ఈయన కర్ణాటక స్టేట్ అతను, లారీ డ్రైవరు. ఈయన లారీలో బేసికల్గా ఎల్బీ నగర్ ఏరియా అతను ఫయాజ్ అనే అతను లోకల్లో అక్కడ ఎల్బీ నగర్ ఏరియాలో రైస్ కలెక్ట్ చేసి గజ్వెల్లో ఉన్న రత్నాకర్ అలియాస్ సన్నీ అనే అతనికి వీటిని అమ్మడం జరుగుతుంది. ఈ క్రమంలో దారిలో వెళ్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గాంజా కూడా ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. ఇంకా ఏదైనా అసాంఘిక శక్తుల సమాచారం ఉంటే ప్రజలు మాకు తెలియజేస్తే దానికి అనుకూలంగా వెంటనే చర్యలు తీసుకొని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను కూడా
అనగదొక్కడం జరుగుతుందని తెలియజేస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన దామోదర రాజనరసింహ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం. స్వామివారికి 50 కిలోలు తేనె మరియు పంచామృతాలతో అభిషేకం, హోమం. మండలం రావల్కోల్ గంగపుత్ర సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. మల్లారెడ్డికి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించేసిన సంఘం నాయకులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఎస్ఐ గంగరాజు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సైబర్ నేరాలపై అవగాహన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.